ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్, ఫుట్బాల్ ఇండోర్ ప్రాక్టీస్ స్టేడియం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరిసనంబేటి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని స్టేడియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో విద్యతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. క్రీడలతో శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యువతను క్రికెట్, ఫుట్బాల్లో ప్రాణులను చేయాలన్న ఉద్దేశంతో యుఎస్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్, ఫుట్బాల్ ఇండోర్ ప్రాక్టీస్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అయ్యా మా ఒక్కసారి ఇండోర్ స్టేడియం నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కానీ, యూత్కి కానీ, యువతకు కానీ ఈ చదువులే కాకుండా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఇలా ఇండోర్ స్టేడియం పెట్టడం, అది మన టీడీపీ హయాంలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడనే కాదు, ప్రతి చోట సూలూరుపేటలో కానీ, అలాగే నాయుడుపేట టౌన్లో కానీ చాలా షాప్స్ కానీ, అలాగే ఇండోర్ స్టేడియంలు అలా చాలా మనల్ని ఎత్తుకుంటూ ఈ టీడీపీ హయాంలో వస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ఇలాగే చాలా కంపెనీస్ కూడా మన వరకు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా ముందుకొచ్చి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని మన కాన్స్టిట్యున్సీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇండోర్ స్టేడియం పెట్టినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇండోర్ స్టేడియం నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కానీ, యూత్కి కానీ, యువతకు కానీ ఈ చదువులే కాకుండా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఇలా ఇండోర్ స్టేడియం పెట్టడం, అది మన టీడీపీ హయాంలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడనే కాదు, ప్రతి చోట సూలూరుపేటలో కానీ, అలాగే నాయుడుపేట టౌన్లో కానీ చాలా షాప్స్ కానీ, అలాగే ఇండోర్ స్టేడియంలు అలా చాలా మనల్ని ఎత్తుకుంటూ ఈ టీడీపీ హయాంలో వస్తున్నాయి. ఏదో ఈ ప్రాంతంలో మనకు పరిచయాలు ఉన్నాయి. యువతకి మనం చేయూతనిచ్చి వారిని కూడా శారీరక దారుఢ్యాన్ని కల్పించేదానికి, అదేవిధంగా క్రికెట్, ఫుట్బాల్లో మంచి ప్రవీణులు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ తాము సంపాదించిన దాంట్లో కొద్దిగా పెట్టుబడి పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమం నిజంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా నిరుద్యోగ యువకులు బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునో లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం తీసుకొని ఇలాంటివి నిర్వహించుకుంటే వాళ్ళకి ఒక జీవనాధారం దొరుకుతుంది. అదేవిధంగా 10 మంది యువకులకి కోచింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. మరి ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఎవరికి ఆలోచన రాకపోయినా మరి శశి ఉదయ్ గారికి ఇలాంటి ఆలోచన రావడం చాలా సంతోషమైన విషయం. మరి నిరుద్యోగ యువకులు కానీ లేదా యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా
లేదా మరే ఉద్యోగాల మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తమ నిలబడుకునేదానికి ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాలని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు సోదరులందరూ కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు. మనకు నాయుడుపేటలో ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని. మరి రవినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉండడు. ఆయన బాగా పరిచయం ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ. మరి ఆయన ఒక రోజు ఆహ్వానించి స్టేడియాలు కూడా చూపించి ఎక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసి